ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. ఆవిడ గారి నటనకి మీ అత్తయ్యే బోల్తా పడింది. నువ్వు పడటంలో తప్పులేదులే. నువ్వు వెళ్ళు. అది కాదు మామయ్య. మోక్ష, వెళ్ళమని చెప్పానా? అమ్మా మోక్ష, ఇలా రా. మీ అత్తకి ఏమీ కాదమ్మా, కాసేపట్లో తనకి క్యూర్ అయిపోతుంది. అందరం హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదాం. అది కాదు తాతయ్య, ఈ పని అమ్మమ్మ చేయలేదు. తన అలాంటిది కాదు. మీరంతా అనవసరంగా అమ్మమ్మనే అనుమానిస్తున్నారు. షటప్ మోక్ష. చిన్నపిల్లవు కదా అని మంచిగా మాట్లాడుతుంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. పెద్దవాళ్ళ విషయాల్లో తలదోర్చుకో. వెళ్ళు. ఇదిగో మోక్ష, నువ్వు పెద్దదాని అవ్వడానికి, ఇంటి విషయాలు కలగ చేసుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది. అంతవరకు మా అందరికీ నువ్వు సలహాలు ఇవ్వకు. వెళ్ళు. అత్తయ్య, అమ్మమ్మ సంగతి నీకు తెలుసు కదా. నువ్వైనా వాళ్ళకి చెప్పచ్చు కదా అత్త. చెప్పాల్సిన అవసరం ఏముంది మోక్ష? వాళ్ళకు మీ అమ్మమ్మ సంగతి తెలియదనుకుంటున్నావా? వాళ్ళందరికీ పార్వతీ అలాంటి పని చెయ్యదని తెలుసు. అయినా ఆ నిజం వాళ్ళు ఒప్పుకోరు. ఆ మనిషి తాము ఏమన్నా పడేదై ఉండాలి. అలాంటి మనిషి ఈ ఇంట్లో ఒక్కరితే ఉంది. ఆ మనిషి మీదే వాళ్ళు దాడి చేస్తున్నారు. పాపం అత్త, అమ్మమ్మ చాలా బాధపడుతుంది. తప్పదు మోక్ష. తమలపాకులో కూడా సున్నం ఎక్కువైతే నోరు పొక్కుతుంది. అలాగే మనిషిలో మంచితనం ఎక్కువైతే బాధలు పడాల్సి వస్తుంది. అమాయకులను శిక్షించడం ఎంత తప్పో, శిక్షించాల్సిన వాళ్ళని రక్షించడం కూడా అంతే తప్పు. ఈ విషయం మీ అమ్మమ్మకి చాలాసార్లు చెప్పాను, కానీ తను వినలేదు. ఫలితం ఇప్పుడు అనుభవిస్తుంది. డాక్టర్, తన కండిషన్ ఎలా ఉంది? డాక్టర్, పేషెంట్ కండిషన్ అలానే ఉంది, అప్పుడే ఏం చెప్పలేం. నేను ఒకసారి
వేదం చూడొచ్చా? షూర్ అండి, కాకపోతే ఆవిడ్ని డిస్టర్బ్ చేయకండి. థ్యాంక్ యూ. డాక్టర్, నేను కూడా వేదం చూడొచ్చా? చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు మళ్ళీ వేదం చూడాలంటున్నావు? బ్రతికుంటే పూర్తిగా చంపేద్దామనా? అదేంటి శ్రీ అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడతారు? వేద ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం మీరు. మీ వల్లే తను ఇంత బాధపడుతుంది. అది కాదు శ్రీ. చూడండి, మీరేం చెప్పినా నేను వినను. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వేదని చూడకూడదు. మీరు లోపలికి రావడానికి వీల్లేదు. ఇక నేను మిమ్మల్ని నమ్మను. వేద మీద మీ నీడ కూడా పడడానికి వీల్లేదు. వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం, తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. రాధే విసుగని అమ్మే ఒక మునిరా. ఇస్తూ వరముని పూజ ఎరుగని అమ్మే గుడి కదరా. జీవితమను మరి నువ్వు బేబీ పుట్టాక కదా రావాలి. ఇప్పుడే మా ఇంటికి ఎందుకు వచ్చావు? నేనొక్కదాన్నే కాదు, నాతో పాటు ఇంకా చాలా. పుట్టబోయే బిడ్డ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాం వేద. ఆ బిడ్డ కోసం బొమ్మలు కొన్నాం, బట్టలు కొన్నాం, చివరికి 3 చక్రాల సైకిల్ కూడా కొన్నాం. ఆ బిడ్డకు ఏ పేరు పెట్టాలని వాదించుకున్నాం. ఆశలన్నిటిపైన ఆవిడ నీళ్లు చల్లింది. నీ మంచితనమే నీకు శత్రువైంది వేద. మామయ్య, ఏడవకు. వేద అత్తకి ఏం కాదు. కాలమా కాలమా ఈ మట్టి గొంతు వినవే. త్యాగమా త్యాగమా ఈ సత్యమింక కనవే. ఆ మనసులో కొరత లేదు, కనులలో కలత లేదు. పసి నవ్వుల వయసు శిఖరం తన మనసు. కాలమా బాలవాక్కు బ్రహ్మవాక్ అంటారు మోక్ష. నీ మాటలు నిజమవ్వాలి.
డాక్టర్, వేదకి ఏ ప్రమాదం లేదుగా? ప్లీజ్ డాక్టర్, వేదకి తన కడుపులో ఉన్న బిడ్డకి ఏ ప్రమాదం లేదని చెప్పండి. అప్పుడు గాని నేను ప్రశాంతంగా ఉండలేను. ఐఎమ్ సారీ. నేను నా ప్రయత్నం చేశాను. రిజల్ట్ కరెక్ట్గా చెప్పలేను. కొన్ని రిపోర్ట్స్ ఇంకా రావాలి. తన బాడీలో ఉన్న పాయిజన్ పూర్తిగా క్లియర్ అవ్వాలి. ప్రెజెంట్ సిచ్యుయేషన్ అయితే తల్లి బిడ్డ ఇద్దరూ రిస్క్లోనే ఉన్నారు. అధైర్యపడకండి. నేను డాక్టర్ని మాత్రమే. అంతా బాగా జరగాలని ఆ భగవంతుని ప్రార్థించండి. ఇదేంటి ఇలా జరిగింది? ఇదేదో అపశకునంలా ఉంది. చూసావా వేద, నువ్వు తల్లిలా ఆదరించిన ఆడదాని వల్ల నీ ప్రాణాలు, మన బిడ్డ ప్రాణాలు కూడా రిస్క్లో పడ్డాయి. ఆ భగవంతుడి దయ వల్ల నీకు, మన బిడ్డకు ఏమీ జరగకూడదు. వేద నెల తెప్పిందని తెలియగానే ఇంట్లో అందరూ ఆనందపడ్డాం. వీణ కంటే ముందు వేద బిడ్డని కంటే వీణ ఓడిపోతుందని మెల్లగా తన ఇంట్లోంచి బయటికి గెంటేయచ్చు అనుకున్నాను. కానీ పార్వతి కార్తిక్ గడు మొత్తం తారుమారు చేశారు. హలో ఎస్ఐ గారు, నేను లోకనాథుని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఎస్ఐ గారు, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ కార్తీక్ నుంచి నిజం రాబట్టండి. అసలు వాడికి పని చేయమని ఎవరు చెప్పారో మొత్తం నాకు తెలియాలి. సార్, అతను కుంకుమ పువ్వు తనే తెచ్చానంటున్నాడు సార్. కానీ అందులోకి పాయిజన్ ఎలా వచ్చిందో తనకు తెలియదంటున్నాడు సార్. మీకు ఉద్యోగాలు ఇచ్చింది వాడేం చెప్తే అది వినడానికి కాదు సార్. మీ పద్ధతిలో మీరు వెళ్ళైనా సరే వాడితో నిజం చెప్పించండి. సరే సార్.
ఇప్పుడు నా శ్రీ ఎంత బాధపడుతున్నాడో నీ బిడ్డ కూడా అంతే బాధపడతాడు పార్వతి. సార్, మీరు బయట ఉంటే బాగుంటుంది. ఈ టైంలో పేషెంట్ ఇమ్యూనిటీ చాలా వీక్గా ఉంటుంది. వాళ్ళు ఏ చిన్న ఇన్ఫెక్షన్ని తట్టుకోలేరు. అది కాదు డాక్టర్, నేను పక్కనే ఉంటే తనకు కొంచెం ధైర్యంగా ఉంటుందేమో అని. సరే, ఆవిడ స్పృహలో లేరు. మేము నైట్ అంతా తనని అబ్జర్వేషన్లో ఉంచి ట్రీట్మెంట్ చేయాలి. మీరిక్కడే ఉంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఓకే డాక్టర్. ఈశ్వర పరమేశ్వర చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వర చూడరా ఇటు చూడరా. దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో, లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా. చీకటేదో వెలుతురేదో మంచు ఏదో మంట ఏదో, లోకమెరుగని ప్రేమ కథని లోని కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వర చూడరా ఎటు చూడరా. ఈశ్వరా పరమేశ్వర చూడరా ఎటు చూడరా. నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ ఏ మార్చుతుంటే, నేలపైన పింతలన్నీ నింగి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వర చూడరా ఎటు చూడరా. మసకబారిన కంటి పాపకి ముసుగు తీసే వెలుగులాగా, కాలమడిగిన కఠిన ప్రశ్నకు బదులు ఎదురవ్వరా. ఈశ్వరా పరమేశ్వర చూడరా ఎటు చూడరా. ఈశ్వరా పరమేశ్వర చూడరా ఎటు చూడరా. డాక్టర్, ఇప్పుడు వేదకి ఎలా ఉంది? ట్రీట్మెంట్ నైట్ అంతా జరిగింది. గుడ్ న్యూస్ ఏంటంటే ఆవిడ బాడీ నేనిచ్చిన మెడిసిన్స్కి రెస్పాండ్ అవుతుంది. త్వరలోనే ఆవిడ
ఆవిడ ఆరోగ్యం కుదుటపడుతుంది. డాక్టర్ గారు, వేద ఆరోగ్యం కుదుటపడిందా? మరి బిడ్డ సంగతి ఏంటి? వేద బ్రతికి బిడ్డ చచ్చిపోతుందా? అత ఏం మాట్లాడుతున్నావు? నా మొహం మండ. నేను బిడ్డ కూడా బాగుండాలన్న ఉద్దేశంతో అన్నాను అల్లుడు. కానీ ఎలా మాట్లాడాలో తెలియలేదంతే. భాగ్యం, మాట్లాడడం చేతకపోతే నోరు మూసుకునుండు. వాడు అసలే బాధపడుతుంటే ఇంకా బాధ పెడతావంటే? నా బేబీ కూడా సేఫ్ అని చెప్పండి డాక్టర్. నేను ట్రై చేస్తున్నానండి. వేద మా ట్రీట్మెంట్కి రియాక్ట్ అవుతుంది. కాకపోతే ఇంకా స్పృహలోకి రాలేదు. ఇక బిడ్డ పరిస్థితి అంటారా? కాస్త టైం పడుతుంది. డాక్టర్, మీరు నిన్న ఇద్దరు రిస్క్లో ఉన్నారని చెప్పారు. ఈరోజు వేద సేఫ్ అంటున్నారు. వేదే కాదు, పాప కూడా సేఫ్ అని మీరు చెప్పాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. చూడండి, ట్రీట్మెంట్ అయితే కరెక్ట్గానే జరుగుతుంది. తల్లి కోలుకుంటే బిడ్డ కూడా కోలుకునే అవకాశం ఉంది. కానీ నేనది 100% చెప్పలేను. డాక్టర్, నేను వేదాన్ని ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మీరెవ్వరూ రావద్దు. డాడ్, నేను వేదతో కలిసి వేరే ఇంటికి వెళ్తున్నాను.